హరే కృష్ణ భగవద్గీత 8.5 శ్లోక. అంత్యకాలే చ మామేవ స్మరణుక్త కలేబరం యా ప్రయాతి సా మద్భావం యాతి నాయత్ర సంశయః. మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచువాడు వెంటనే నా దివ్యధామాన్ని చేరుతున్నాడు అర్జున అని భగవంతుడి శ్లోక ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ప్రతి జీవాత్మ ఎదుర్కోవాల్సిన పరీక్ష మరణము. కానీ ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి ఈ మరణం అనే పరీక్షను సులువుగా దాటగలుగుతారు. అరటిపండు వచ్చిన విధంగా దేహాన్ని వదిలిపెడతారు. మన జీవాత్మ 9 అంకెతో కూడుకొని ఉంటుంది. 5 పంచభూతాలు, 3 మనసు బుద్ధి అహంకారము సూక్ష్మదేహము, 1 జీవాత్మ. పంచభూతాలు 5 పంచభూతాలు అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ద్వారా తయారైన ఈ స్థూల దేహము, మనసు బుద్ధి అహంకారం సూక్ష్మదేహం ప్లస్ జీవాత్మ 1, మొత్తం 9 అంకెతో ఈ జీవాత్మ కూడుకొని ఉంటుంది. మనము అంటే స్థూల దేహము చక్కగా పోషణిస్తూ ఉంటాము, చక్కగా చూసుకుంటాము, జాగ్రత్తగా కాపాడుకుంటాము. కానీ స్థూల దేహము అంటే పంచభూతాలు తయారవటం వల్ల పంచభూతాలతోనే కలిసిపోతుంది, అంటే భూమిలో కలిసిపోతుంది, శాశ్వతమైనది కాదు. సూక్ష్మదేహం మనసు బుద్ధి, ఈ మనసు బుద్ధి అహంకారం, ఈ మనసు బుద్ధికి చక్కగా భగవంతు రూపం పట్ల, నామం పట్ల, లీలల పట్ల శిక్షణ ఇస్తూ మనము కాపాడుకోవాలి అని చెప్తున్నారు. అప్పుడు భగవంతుని స్మృతి అంటే అంత్యకాల నారాయణ స్మృతి అంటారే, ఆ విధంగా స్మృతి వచ్చేలాగా చక్కగా శిక్షణ ఇవ్వాలి. మనకు దీని గురించి శ్రీల ప్రభుపాదుల వారు మనకు ఒక పట్టికని ఇచ్చారు. 9 నవవిధ భక్తి మార్గాలు, 4 నిషేధాలు, 5 ఆచరణ యోగాలు తెలుసుకుందాం. 9 నవవిధ భక్తి మార్గాలు: శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. 4 నిషేధాలు: మద్యము, మాంసము, వ్యభిచారము, జూదము. 5 ఆచరణ యోగాలు: ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉండాలి. 16 నామాలు గల హరే కృష్ణ మహామంత్రాన్ని 16 మాలలు జపిస్తూ ఉండాలి. 16 మాలలు ఎందుకు జపించాలంటే 16 నామాలు ఉన్నాయి కాబట్టి 16 మాలలు చెయ్యాలి జపమాల మీద. ఆ విధంగా నిత్యం భాగవతాన్ని ఆశ్రయిస్తూ ఉండాలి, భగవద్గీతను చదువుతూ ఉండాలి, భాగవతాన్ని చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉండాలి. గురువుల యొక్క ఆశ్రయం తీసుకోవాలి, గురువు ద్వారా మంత్రోపదేశం కూడా తీసుకోవాలి. ఈ విధంగా మనము భక్తిని చేస్తూ ఉంటే మనం అంత్యకాలంలో భగవంతుని నారాయణ స్మృతి చేయగలుగుతాము అని మనకి ఆచార్యులు ఈ శ్లోక ద్వారా మనకి తెలియజేస్తున్నారు.